రోజ్ వాటర్ భారత్‌లోకి ఎలా వచ్చింది? దీని చుట్టూ ఉన్న కథేంటి? రోజ్ వాటర్ అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది. తెలుగులో గులాబీ నీళ్ళు అని, ఉర్దూలో గులాబీ అని పిలిచే దీనికి ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉంది. శరీర సౌందర్యం కోసం, కొన్ని వ్యాధుల నుంచి రక్షణ కోసం అంతేకాదు హైదరాబాద్ బిర్యానీ సహా పలు రకాల వంటకాలలోనూ దీన్ని విరివిగా వినియోగిస్తుంటారు. భారత్‌లో హథ్రాస్, కనౌజ్, శ్రీనగర్, పుష్కర్ వంటి ప్రాంతాల్లో రోజ్ వాటర్ తయారీపై ఆధారపడి ఎంతోమంది జీవిస్తున్నారు. మరి ఈ రోజ్ వాటర్ అసలు భారత్‌లోకి ఎప్పుడు ప్రవేశించింది? దీని చరిత్ర ఏంటి? ప్రపంచ చరిత్రలో రోజ్ వాటర్ ఆనవాళ్లు ఏంటి? ప్రాచీన మెసొపొటేమియా నాగరికత కాలం నాటి క్యూనిఫామ్ టెస్ట్లో గులాబీలను వేడి చేసి సువాసనభరితమైన నీళ్లను తయారు చేశారని ఉన్నట్లు నేషనల్ ప్రొడక్ట్స్ కమ్యూనికేషన్స్ జర్నల్లో ప్రచురితమైన కథనంలో నియర్ ఈస్ట్ యూనివర్సిటీ ఫార్మసీ ఫ్యాకల్టీ కె. హుస్న్ ఖాన్ బసేరే చెప్పారు. పురావస్తు శిలాజాల ఆధారంగా వేల ఏళ్ల కిందట నుంచే గులాబీలు మనుగడలో ఉన్నాయని యూకేకు చెందిన ఆర్ట్ క్రికెట్ రీసెర్చర్ సెలియా లిటిల్టన్ 2007లో రాసిన ది సెంట్ రాయల్ పుస్తకంలో పేర్కొన్నారు. రోమన్లు గులాబీలను ఎక్కువగా ఇష్టపడేవారు. నీరో చక్రవర్తి క్రీస్తుశకం 368 గులాబీ విందులను ఏర్పాటు చేసేవారని లిటిల్టన్ రాశారు. ఆ విందుల్లో రోజ్ వాటర్ ఫౌంటైన్లను కూడా ఏర్పాటు చేసి అతిథులను ఆకట్టుకునేవారు. అలాగే భోజనశాల పై భాగంలో తిరిగే డిస్కులు అమర్చి ఉండేవి. అవి తిరిగినప్పుడల్లా అతిథులపై గులాబీ రేకులు పర్ఫ్యూమ్ను కురిపించేవి అని లిటిల్టన్ రాశారు. తుర్కీలో రోజ్ వాటర్ను 2000 సంవత్సరాల క్రితం నుంచి ఉపయోగించారు. ఈజిప్ట్ రాణి క్లియోపాత్రా స్నానం చేసే విధానానికి చరిత్రలో చాలా ప్రాముఖ్యం ఉంది. క్లియోపాత్రా స్నానం చేసేటప్పుడు రోజ్ వాటర్ను కూడా వినియోగించేవారని చెబుతారు. రోజ్ వాటర్ను ఎవరు కనిపెట్టారు? రోజ్ వాటర్ను ఎవరు మొదట తయారు చేశారనడానికి స్పష్టమైన ఆధారాలు లేకపోయినప్పటికీ రోజ్ వాటర్కు చరిత్రలో ఎక్కువ ప్రాచుర్యం కల్పించిన వ్యక్తిగా ఇబ్న్ ఈ సీనా లేదా అవిసెన్నాగా చెబుతారు. నేషనల్ జియోగ్రఫిక్ సహా వివిధ వెబ్సైట్లు ఈ విషయం పేర్కొన్నాయి. అమెరికాకు చెందిన నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం రోజ్ వాటర్ మూలాలు ఇరాన్లో ఉన్నాయి. ఇరాన్లోని బుఖారా ప్రాంతంలో జన్మించిన అవిసెన్నా ఓ ముస్లిం వైద్యుడు. మధ్యయుగ ఇస్లామిక్ ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధి చెందిన ప్రభావవంతమైన తత్వవేత్త, శాస్త్రవేత్త అని బ్రిటానికా ఓ కథనంలో తెలిపింది. ఈయన 980లో జన్మించి 1037వ సంవత్సరంలో మరణించారు. రోజ్ వాటర్ను అవిసెన్నా అనేక వ్యాధుల చికిత్స కోసం వినియోగించారు. గులాబీల సారాన్ని మరింత ప్రభావవంతమైనదిగా మార్చేందుకు గాను ఆవిరి ద్వారా డిస్టిలేషన్ చేసిన తొలి వ్యక్తిగా ఆయన పేరు పొందారు. రోజ్ వాటర్ వాడకం భారత్లో ఎప్పుడు మొదలైంది? భారత్లో రోజ్ వాటర్ వినియోగం చుట్టూ ఎన్నో కథలు ఉన్నాయి. అయితే దీనికి మొఘల్స్ కాలంలో 1526-1761 ప్రాచుర్యం లభించిందని తెలుస్తోంది. మొఘల్ రాణులు రోజ్ వాటర్లో స్నానం చేసేవారు అనడానికి చారిత్రక ఆధారాలు ఉన్నాయి. చరిత్రకారుడు ఆర్. నాథ్ రాసిన ప్రైవేట్ లైఫ్ ఆఫ్ మొఘల్స్ పుస్తకంలో రోజ్ వాటర్ ప్రస్తావన ఉంది. జహంగీర్ తన భార్యల వద్దకు వెళ్ళిన రాత్రి ఆయనకు తన భార్య నుంచి, సేవకుల నుంచి ఘనమైన స్వాగతం లభించేదని ఆయన రాశారు. రాగానే ఆయన వస్త్రాలు తొలగించి చందనం లేదా రోజ్ వాటర్ లేదా ఇతర ఏదైనా కూలింగ్ ఆయిల్తో ఆయన శరీరాన్ని మర్దనం చేసేవారని పుస్తకంలో పేర్కొన్నారు. కుతుబ్ఖానా పేరుతో అక్బర్ ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో అర్గజా, గుల్కర్నా, రూఫ్, అఫ్ట్, ఒప్పట్నా, అబిర్మయ, బుఖార్,
కృష్ణ వంటి శరీర సౌందర్య ఉత్పత్తుల తయారీలో రోజ్ వాటర్ను వినియోగించేవారు అని ఆర్ నాథ్ రాశారు. రోజ్ వాటర్ చల్లుతూ వేడుకలు జహింగర్ ఆత్మకథ జహింగర్ నామాలో రోజ్ వాటర్ ప్రస్తావన ఉంది. దీన్ని జహింగర్ భార్య నూర్జహాన్ తయారు చేసినట్లు చెబుతారు. కానీ దీన్ని నూర్జహాన్ తల్లి అస్మత్ బేగం తయారు చేశారని అందులో జహింగర్ వివరించారు. అస్మత్ బేగం రోజ్ వాటర్ తయారు చేస్తుండగా జగ్గుల ద్వారా ఆ వేడి రోజ్ వాటర్ పోసిన పాత్రలపై ఒక తెట్టు ఏర్పడింది. ఆమె దాన్ని మెల్లమెల్లగా సేకరించింది. ఆ పరిమళం ఎంత ఘాటుగా ఉందంటే ఒక్క చుక్కను అరచేతిపై రుద్దితే ఆ ప్రాంగణం అంతా గులాబీల వాసనతో కుంభలించేది. ఒకసారి అనేక గులాబీ మొక్కలు వికసించినట్లుగా అనిపించేది. గులాబ్ షప్పీ పేరుతో రోజ్ వాటర్ను చల్లుతూ వేడుకలను జరుపుకునేవారని జహింగర్ నామ పుస్తకంలో పేర్కొన్నారు. షాజహాన్ కాలంలో ఉత్సవాల సమయంలో రోజ్ వాటర్ను చల్లుకునేవారని చరిత్రకారులు రాశారు. కాకతీయుల కాలంలోనూ రోజ్ వాటర్ గురించి తెలుసునని చెప్పేందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. గుంటూరు సమీపంలో మోటుపల్లి వద్ద కాకతీయ వంశానికి చెందిన గణపతి దేవుని శాసనంలో చైనా నుంచి వచ్చిన రోజ్ వాటర్ సహా ఇతర వస్తువులపై సుంకాన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారని ఇండియన్ రోజ్ ఫెడరేషన్ వెబ్సైట్ తెలిపింది. ఆర్క్ ప్రకాష్ అనే సంస్కృత గ్రంథంలో రోజ్ వాటర్ గురించి ప్రస్తావించారని క్రీస్తు శకం 8వ-9వ శతాబ్దానికి చెందిన ఆచార్య నాగార్జునుడు రోజ్ వాటర్ గురించి వివరాలు అందించారని ఇండియన్ రోజ్ ఫెడరేషన్ వెబ్సైట్లో ఉంది. రోజ్ వాటర్ను ఆహార పదార్థాల్లో ఎక్కడ వాడతారంటే రోజ్ వాటర్ను హైదరాబాద్ బిర్యానీ తయారీలో ఎక్కువగా వాడతారని న్యూజిలాండ్లోని కంట్రీ బ్రేక్లో హెడ్ షెఫ్గా పనిచేస్తున్న అనిల్ కుమార్ తెలిపారు. చెంచం వంటి అనేక పదార్థాల తయారీలోనూ కబాబ్స్లోనూ రోజ్ వాటర్ను వాడతారని ఆయన చెప్పారు. అంతేకాకుండా కాక్టైల్స్, లస్సీ, రూఫ్ అఫ్జా వంటి అనేక రకాల డ్రింక్స్లో, రసగుల్లా వంటి స్వీట్స్ తయారీలోనూ దీన్ని వినియోగిస్తారని చెప్పారు. నార్త్ ఇండియన్లో రైస్, కర్రీ, డెస్సర్ట్స్, డిషెస్లో వాడతారని చెప్పారు. మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఫిలాఫ్, మండి వంటి వాటిల్లో దాన్ని వాడతారు అన్నారు. FSSAI సర్టిఫై చేసిన రోజ్ వాటర్ను ఆహార పదార్థాల్లోనూ శరీర సౌందర్యానికి కూడా వినియోగించవచ్చని ఆయన చెప్పారు. సెలబ్రిటీలకు రోజ్ వాటర్పై ఆసక్తి. రోజ్ వాటర్ స్కిన్ కేర్ కోసం చక్కగా పనిచేస్తుందని, అది యాంటీ బ్యాక్టీరియల్ ప్రభావాలు కలిగిస్తుందని నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ తెలిపింది. బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో ఫేస్ మాస్క్గా తాను రోజ్ వాటర్ను వినియోగిస్తానని చెప్పారు. మరో సందర్భంలో నటి ప్రియాంక చోప్రా తన DIY ఫేస్ ప్యాక్లో రోజ్ వాటర్ను ప్రస్తావించారు. అలాగే కాలిన గాయాలు, మచ్చలు, శరీరం కోసుకుపోయినప్పుడు వాటిని నయం చేయడంలోనూ రోజ్ వాటర్ను వినియోగిస్తారని మెడికల్ న్యూస్ టుడే తెలిపింది. రోజ్ వాటర్ మార్కెట్ ఎలా ఉందంటే 2024లో ప్రపంచ రోజ్ వాటర్ మార్కెట్ విలువ $495 మిలియన్, సుమారు రూపాయలు 4,381 కోట్లు అని లండన్కు చెందిన మార్కెట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అధ్యయనం తెలిపింది. 2025 నుంచి 2035 మధ్య ఈ మార్కెట్ 7.2% వార్షిక వృద్ధి CAGRతో కొనసాగి 2035 నాటికి మార్కెట్ విలువ $1 బిలియన్, సుమారు రూపాయలు 8,800 కోట్లు చేరునున్నట్లు అంచనా వేసింది. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.